దేవుడా నన్ను కాపాడమని ఏడ్చాను. అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో ఉన్నటువంటి నిలువెల్ల పామిసి నిండిపోయి రోగిని అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. చూసి మనుషులు వస్తే నేను చంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న ఆ పరిశుద్ధాత్మ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్తుగా దేవుడు, ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకొని ఒక క్రూర మృగాన్ని నేను, నా దగ్గరికి మనుషులు రారు, వస్తే చంపేస్తాను నేను, అందుకే నా దగ్గర రారు. కాబట్టి అప్పుడు పరలోకమందున దేవుని దూతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి, నాకు అర్థమయ్యే భాషలో శకమగ నరసవరప్ప వాతంజలాతం గురు జలపనం దేహం జలపనం కాశకం యేసు నిడదగమే జైనదగం, ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు రా. ఆ దేవుడి పేరు యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదూత నాకు చెప్పగా నేను విన్నాను. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత నా దగ్గరే ఉండి నాతో నుండి యేసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను, స్తుతించుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య గురించి చెప్పగా యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను. నమ్ముటి నివాళన అయితే నమ్మను సమస్తము సాధ్యమని బైబిల్లో ఉంది, నేను నమ్మాను. అప్పుడు దేవుని దూత 15 రాత్రులు 15 పగలు నాతో ఉంటూ ఒక మనిషిలాగా ఉంటూ యేసయ్య గురించి చెప్తుండగా 1984 సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో యేసు ప్రభు సభలు జరుగుతుంది. ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు. దేవదూత ద్వారానే వెళ్ళాను. ఏ వాహనం నాకు తెలియదు. అడవిలో కళ్ళు మూసుకున్నాను, దేవదూత చేపట్టుకున్నారు, కళ్ళు తెరిసరిగా సభలో ఉన్నాను. అప్పుడు ఆ సభలో ఉన్న పాస్టర్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడం చేత కానీ నేను ఆకాశం కలిసి చూస్తూ ఏడుస్తూ, యేసయ్యా ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగినైనా స్వస్థపరచగల దమ్మున్న దేవుడు అని నిన్ను విని నీ దగ్గరకు వచ్చాను. నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పకుండా నీ వద్దకు వచ్చాను. నన్ను కాపాడయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని ఏడ్చాను. ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసు ప్రభు చేయి కనపడుతుంది. యేసు ప్రభు చేతి మధ్యలో గాయం, యేసు రక్తం నా శరీరంలో ప్రవహించింది. నా శరీరం ఉన్న పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను యేసయ్య నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ముఖ్యంగా అక్కడున్న అప్పుడు నేను కింద పడిపోయి నా నోట్లో ఉన్నటువంటి ఆ వాంతుల రూపంగా విషయం కక్కేస్తున్నాను. అది గమనించిన తోటి పాస్టర్లు కానీ అక్కడున్న వాళ్ళు కానీ కొన్ని జంతువుల మీద ఆ పిల్లి, మన కుక్క, పంది ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు. వాటిని గిల్లి కరమన్నారు. అవి బతికే ఉన్నాయి. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. డాక్టర్లతో పరీక్ష చేయించారు. ఈ అబ్బాయికి పామిషం లేదు, మనిషి రక్తం ఉందని చెప్పారు. నాకు చాలా సంతోషం. ఓకే. సో ఆ తర్వాత అప్పటి నుంచి నార్మల్ మనిషి అయిపోయారు మీరు? నార్మల్ మనిషి అయిపోయాను. ఎంతమంది మీ అంటే విన్నాం కదా మీ ఎమోషనల్ స్టోరీ, అంటే మీ జాతి ఆడబిడ్డలని ఇలా పాడు చేసి చంపేయడం. సో మీరు ఆ విధంగా వాళ్ళందరి మీద తిరగబడ్డారు, చాలా మంది కొట్టినారు. సో మీ చేతిలో ఎంతమంది చనిపోయినారు ఇప్పటి వరకు? ఎంతమందిని చంపేసినారు? లెక్క వేసుకుంటాక నాకు లెక్కలు చదువులేదు. ఓకే. సో ఎన్ని సంఘటనలు అయినా గుర్తు అట్లా కూడా లేదు? లెక్కలేదు నాన్న. ఓకే. అంటే పుట్టిన 13 నుంచి 18 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఓకే, 5 సంవత్సరాలు అలా జరిగింది కార్యక్రమం. సో ఆ విధంగా మీరు చంపేటప్పుడు నార్మల్ గా మీరు మీ గోర్లు, పనులు, కాలగోర్లు తాకితే వాళ్ళు చనిపోతారు. కానీ కొంతమంది కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు, బాంబులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు, రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటివి జరగలేదా మీకు? వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి. ఏ విధంగా ఫేస్ చేసినారు మరి? నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళ చేతులు పడితే ఎంతలోనే చంపేస్తారు. అవును. నేను వాళ్ళ చేతులు పడినా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు. ఓకే. ఆ దేవుడు యేసయ్య దేవుడే అంటారు. దేవుడే కదా, ఆయన బతికించబట్టి ఈ రోజున ఇలా చేయగలిగాను. మీ పేరు మీసాల గురువప్ప, నాయన పేరు ఏనుగుల ఆంబోతెంకన్న. ఆంబోతెంకన్న. తాత పేరు
తాత పేరు తెలియదు. చెప్పినట్టున్నారు ఎక్కడ తాత పేరు? లేదు, తాత పేర్లు కదా కానీ మామగారి పేర్లు. ఓకే. నా పేరు మేసాల గొప్ప, మా నాన్న పేరు ఆంబోతి అంకన్న, మా మామ పేరు దొన్నపోతులరయ్య, ఇంకొక మా పేరు బరిగొడ్డు సాంబయ్య, మా మేనత్త పేరు ఏనుగు గంగమ్మ. ఏనుగు మంగమ్మ, గంగమ్మ. గంగమ్మ. సో మీ తాత మంత్రాలు చేస్తుండే, చేతబడులు చేస్తుండే? తాత కాదు, తాత, నాన్న. ఓకే. చేతబడులు చేస్తుండే, చేసేవాడు. లైవ్ ఆత్మలను రప్పించడము ఇవన్నీ కూడా చూస్తారా మీరు ఎప్పుడన్నా? నేనే చూసింది. ఓకే. దెయ్యాలనే కలర్ చూసి ఎవరు నమ్ముతున్నారు? ఆహా. ఏ సంవత్సరంలో ఇది? అప్పుడు ఆ రోజుల్లోనే, ఆ సంవత్సరం నాకు 1980 ముందు. సో ఎట్లా వచ్చింది? ఎన్ని దెయ్యాలు? 1980 కదా, 70లో అది జరిగింది. 70లో. సో పూజ ఎట్లా ఉంటది? ఏ విధంగా ఉంటుందా చేతబడి పూజ? వాళ్ళు చేసుకున్నారు. చూసినారు కదా మీరు, చూసినప్పుడు ఎట్లా? వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, నేను వెళ్ళిపోయి నా పని నేను చేసి వచ్చాను. సో వచ్చినాయి దెయ్యాలు వచ్చినప్పుడు మీరు ఉన్నారు అక్కడ? ఉన్నా. దెయ్యాలు నన్ను చూసి పారిపోయినాయి, మిమ్మల్ని చూసి. నేనే దెయ్యం కంటే ఘోరంగా ఉండేవాడిని. అలా చేశారు నన్ను. ఓకే. మీరు నేర్చుకోలేదా చేతబడి విద్య? నాకు తెలియదు. ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ గా తెలియదు అన్న, నాకు నేర్పలే. నాకు నేర్పింది ఆడవాళ్ళని బతికించమని. ఓకే, అంతే. సో మీ నాన్నగారు ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపించలేదు? తెలియదు. ఓకే. సో ఆ తర్వాత ఇంకా మీ ఏదో విషయం పోయిన తర్వాత ఎట్లా మారినారు మీరు అప్పటి నుంచి? ఇంకా అక్కడ నుంచి చేసే స్వస్థపచ్చాడు. అంటే మీ జాతీయ ఆడపడుచుల మీద, అంటే తప్పుగా అనుకోవద్దు, దాడులు ఆగిపోయినాయా? ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి నాన్న, ఎక్కడ దారిలోనే. ఇప్పుడు సో మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది చిన్నమాట. ఇప్పుడు అడవిలో పక్కన ఉంచండి, సమాజంలోనే దాడులు జరుగుతున్నాయి. అవును, ఘోరంగా జరుగుతున్నాయి. దీని ఇప్పుడు ఆపాడా? సో మీరు దానికోసమే మీరు తయారయ్యారు కదా, తయారు చేస్తున్నారు కదా. సో మీరు సైలెంట్ అయిపోయినారు కదా తర్వాత? నేను సైలెంట్ అయ్యాను, అది మౌనంగా. ఇప్పుడు అంత లేదండి, ఆ రోజులు ఎలా జరిగాయి కానీ అంత లేదు. ఓకే. సో ఇప్పుడు ఎట్లుంది ఈ సాంగ్ వైరల్ అయిన తర్వాత? మీరు నార్మల్ గానే తిరుగుతున్నారు, చూసినాము, బై వాక్ వచ్చేస్తున్నారు ఎక్కడికంటే అక్కడ. అవునండి. సెక్యూరిటీ ప్రాబ్లం కానీ చాలా మంది వచ్చి మీతో ఫోటోలు దిగడం ఇబ్బంది అవుతుందా? అవుతుంది. చక్కగా వస్తారు, ఫోటోలు వెళ్ళిపోతారు. ఓకే. సో మీకు ఇబ్బందికరమైన ప్రశ్న కాదు ఇది, కాకపోతే చాలా మంది అంటున్న మాట, ఒక వీడియో కూడా వైరల్ అయింది. సో మీరు ఒక దేవుని స్తోత్రం చెప్పడానికి ఒక ఊరు వెళ్ళినప్పుడు, ఒక ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినప్పుడు, ఆయన బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యని మీరు వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నారు, ఆ విధంగా మీరు దాడి చేసినారు, లైంగిక దాడి అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏం చెప్తారు దాని మీద? ఇది మీడియా ముందు చెప్పాలంత అవసరం నాకు లేదు కానీ, ఇప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చిన్నమాట. నేను మీటింగ్ వెళ్ళా, పిలిచిన వాళ్ళు క్రైస్తవులేగా, క్రైస్తవులే కదా, వాళ్ళే. ఆ క్రైస్తవులు పాస్టర్ ఉంటాడు కదా, ఆ పాస్టర్ ఫెలోషిప్ ఉంటది కదా, మా పెద్దలు మేము మాట్లాడుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.